బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితురాలు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో 100 వరకు కేసులు నమోదైంది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు తెలుపుతున్నారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్ను నిరోధక శక్తి వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి అని వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితురాలు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతుంది. ఇప్పటికే మహారాష్ట్రలో 100కు పైగా ఈ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదవడం అక్కడ ఆందోళనకు గురిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు తెలిపారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించే రోగనిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇదని వైద్యులు వెల్లడించారు.